అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో, అలాగే రక్షణ మంత్రి పీట్ హెగ్జెత్ వీళ్ళిద్దరికీ కూడా ఈరోజు గుండెకాయలు గలగలలాడాయి. ఎందుకంటే వాషింగ్టన్లో ఉన్నటువంటి ఫోర్ట్ మెక్నాయిర్ స్థావరం మీద డ్రోన్ దాడి జరిగింది. ఈ డ్రోన్ దాడులు ఎవరు చేశారన్న విషయం మీద అయితే స్పష్టత లేదు. కానీ ఎవరు చేస్తారు? ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో అమెరికా చేయదు, ఇజ్రాయెల్ చేయదు, ఇంకెవరు చేస్తారు? ఇరానే చేస్తుంది అని ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇంకా ఉన్నత స్థాయి సమావేశం అయితే ఏర్పాటు చేశారు. ఎవరు చేశారు అనే దాని మీద. ఇక్కడ వాస్తవం ఏంటంటే ఇరాన్ ఇప్పుడు అనేక మందిని కోల్పోయింది. ఇరానే ఎక్కడి నుండో మొత్తానికి చేసింది అంటే, లేదనుకుంటే అక్కడి నుండి చేసిందా? అంత దూరం నుండి చేయగలిగేటటువంటి క్యాపబుల్ ఇరాన్కు ఉందా, లేకపోతే రష్యాకి చెందినటువంటి ఏదైనా టెక్నాలజీ వాడి ఏమైనా ఇక్కడెక్కడైనా దాడులు చేసిందా అన్న విధంగా కూడా అమెరికా ఆలోచిస్తుంది. అందుకే ఇప్పుడు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. సైనికులు, అధికారులు అందరూ కూడా, మంత్రులతో పాటు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పుడు ఉన్నత స్థాయి సమావేశంలో అయితే ఈ విషయాలు చెప్పారు. మార్క్ రూబియో ఇల్లు, అలాగే హెగ్జెత్, రక్షణ మంత్రి హెగ్జెత్ ఇల్లు పక్కనే ఉంటాయి. ఇప్పుడు ఈ సైనిక స్థావరం మీద ఈ డ్రోన్లు ఒకటి కాదు, రెండు కాదు, దగ్గర 10 రోజుల నుంచి డ్రోన్లు దాడి జరుగుతున్నాయి. కానీ ఈ రోజు డైరెక్ట్ గా మార్క్ రూబియో ఇంటి దగ్గర డ్రోన్ వచ్చింది. దాంతో వీళ్ళు ఏమొచ్చేసి భయపడిపోతున్నారు. మనం ఒకళ్ళు చంపినప్పుడు ఖచ్చితంగా భయం ఉంటది, మనల్ని కూడా ఎవరైనా చంపుతారేమో అని. ఇప్పుడు మామూలుగా అయితే అధ్యక్షుడిని చంపాలి, కానీ అధ్యక్షుడు దొరకనప్పుడు అధ్యక్షుడి చుట్టూ ఉన్నటువంటి మంత్రివర్గాన్ని చంపితే ఎంతో కొంత వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా ఒకవేళ ప్రయత్నాలు జరిగినా జరగవచ్చు. అందుకే ఇప్పుడు మంత్రులు కూడా భయపడిపోతారు.